ఆపదామహత్కారం దాతారం సంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామి హవం సమకచ్చేకలం తచ్చాకపిలోకైకర్ణిక సర్వదా सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्ते नंदित नामदेस्य श्रीजा नामदेस्य सहायकः ग्रामाधिकारी सुलोचना समेत पुण्य दंपत्यो पुत्रिका प्रथम पुत्रस्यः मानसा समेतस्यः पुण्य दंपत्यो पुत्रिका पुत्रस्यः सुरभवन्द्यं सुन्दररत्नं सुरचितमणिमकुटं प्रणमत देहं प्रकटिततालं षड्गिरितालमिदं तद्धं षड्गिरितालमिदं लंबोदर विनाशन लक्ष्मण स्वापकाले पड़े नित्य व्यात्राकाले अस्य मुच्च भयं नास्ति सर्वत्रे विजयपदे सर्वत्रे विजयपदे अतः श्री पद्मासते वेडुकोंडलवाड वेंकटरमण नमो वेंकटेशाय वेंकटाद्रि समस्तानं ब्रह्मांडे नास्ति किंचनः वेंकटेश समो एव न भूतो न भविष्यति कुलदेवता मंडपदेवता रामाधिकारी प्रसाद सिद्धिरस्तु लक्ष्मीवर प्रसाद सिद्धिरस्तु ನಮ್ಮ ತಲಕಲೆ ಹೋಗ್ತಾರೆ सरपंच ओके ग्राम पंचायती सरपंच नैना वार्ड मेंबर మీ పేరు మీరు చదువుకోండి నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. తేదీ 20 డిసెంబర్ 2025. सरपंच उप सरपंच गारू इधर మంచిగా బాగా బాగుపడేది మంచిగా చేయండి. నరహరి వెంకటరెడ్డి గారు సర్పంచ్ గారు ఈరోజు ఉప సర్పంచ్ వార్డు సభ్యులకి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరియు ఫస్ట్ సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన శ్రీ గంధ జ్యోతి మేడం గారికి మరియు గ్రామస్తులకు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు సర్పంచ్ గారి అధ్యక్షతన
వారు సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో నమ్మకంతో 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటంలో ఒక అరుదైన గౌరవం దక్కింది అంటే ఈ ప్రజల సహకారంతో తప్ప నాతో కాదని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి నా వెన్నంటూ ఉంటూ భుజం తట్టి వెనుక పోకుండా ప్రతి గ్రామం లోపల ప్రతి కుటుంబం లోపల నీడలాగా వండుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాను. కాబట్టి ఈ గౌరవం దక్కిందని నేను ఆశిస్తున్నాను. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి మాజీ చైర్మన్ గంధ జ్యోతి గారికి మరియు వారికి ఈ ఫంక్షన్కి అటెండ్ అయినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వారిని ఈ గ్రామంలోని ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. నాయకత్వం, వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈ రోజు మన ముట్టపల్లి గ్రామంలో మరి మన జరిగినటువంటి గ్రామ సర్పంచ్ ఎన్నికలలో మరి విజయం సాధించి మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో మన నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గ సభ్యులు మరి ఉప సర్పంచ్ గారు, మరి అదే విధంగా వార్డు మెంబర్లు, సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, మరి అదే విధంగా మీడియా మిత్రులు, అధికారులు, యువకులు, రైతులకి, మహిళా సోదరుమణులకి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టు పండుగ వాతావరణం అన్నట్టుగానే ఇక్కడ మన ముట్లపల్లి గ్రామంలో ఒక పండుగ వాతావరణం కనపడతా ఉంది. మరి ఇంతకుముందు వెంకన్న కూడా చెప్పిండు ఏమని, సుదీర్ఘమైనటువంటి రాజకీయ పోరాటంలో ఇన్ని రోజుల నుంచి ప్రజల మధ్యలో ఉండి మరి వాళ్ళ మీరందరూ ఇచ్చినటువంటి సహాయ సహకారంతో వాళ్ళ సర్పంచ్ గా ఆయన ఎన్నుకోబడ్డాడు, సర్పంచ్ గా అయ్యిండు. మరి గతంలో సేవలు చేసి గతంలో మీ అందరి మరి బాగోగులలో కష్ట సుఖాలలో పాల్పంచుకున్నాడు కాబట్టి ఒక నమ్మకంతో ఆయన మీరందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే తప్పకుండా వెంకన్న పనిచేస్తాడనే నమ్మకం మాకు కూడా ఉంది, మీ అందరికి కూడా ఉంది. తప్పకుండా మన గ్రామాన్ని, ముట్లపల్లి గ్రామాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోదాము, అందరం కలిసి పనిచేద్దామని మీ అందరికి కూడా నేను మరి ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు గంగ వెంకటరమణారెడ్డి గారి భార్యగా నేను చెప్తా ఉన్నా. మరి వాళ్ళ వెంకన్న ఉన్నటువంటి నమ్మకంగా కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మనం అందరం కూడా ఎందుకంటే రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళము మనకు అందరికీ అన్ని అవకాశాలు ఇవ్వడు. వాళ్ళ రాజకీయంగా కొంతమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు. ఇవాళ మన రాజకీయంగా ఉన్నటువంటి మనకి మరి ప్రజలకు సేవ చేస్తేనే ఆనందం, ప్రజలకు సేవ చేస్తేనే ఆ నాయకత్వానికి ఒక గుర్తింపు అనేది ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మనం అందరం కూడా ఆ దిశలో ముందుకు పోదాం. కానీ మనం ఇవాళ చూస్తా ఉన్నట్టయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి. మరి 2 సంవత్సరాల క్రితం మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది. ఆ రోజు మరి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి తెలంగాణని బంగారు తెలంగాణగా చేసి చూపిస్తా అని ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇచ్చినటువంటి రఘువీర్ మాట్లాడుకుంటున్నాం. మరి ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగానే 10 సంవత్సరాలలో మరి అభివృద్ధి అంటే ఏందో చేసి చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దానికి నిదర్శనం తెలంగాణలో మనం మరి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం అయితేంది. మరి ఎవ్వరికి కూడా వాళ్ళు రానటువంటి ఆలోచన రైతుని బాగా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో రైతు బంధు ఇవ్వడం, మరి అదే విధంగా పండించినటువంటి పంటని గ్రామాలని కొనుగోలు చేసి అతి స్వల్ప కాలంలో ఎవరి ఖాతాలలో వాళ్లకు డబ్బులు వేసినటువంటి నాయకుడు. మరి అదే విధంగా పెన్షన్లు కూడా ఒకప్పుడు 500 పెన్షన్ ని 1000 రూపాయలు చేసి 1000 రూపాయలు 2000 రూపాయలు చేసి ఇచ్చినటువంటి నాయకుడు. మరి దాంతో పాటు ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి వాళ్ళ మహిళల్ని కూడా ఆలోచన చేసి మరి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పి ప్రతి మరి పెళ్లి చేసుకున్నటువంటి కుటుంబానికి 50,000 మొదటి ప్రభుత్వంలో, తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చి చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి వాళ్ళ దాంతో పాటు ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ కావాలి, డెలివరీ అయితేనే వాళ్ళకి ఆర్థిక భారం పడదు, మరి ప్రభుత్వ హాస్పిటల్ కూడా మరి బాగా నడుస్తాయి అని చెప్పి కేసీఆర్ కిట్లు ఏర్పాటు చేసి కేసీఆర్ కిట్లు ఇచ్చినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు.
మరి వాళ్ళు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చదువుకునే పిల్లలందరికీ కూడా మరి ఆ రెసిడెన్షియల్ పాఠశాలలు ఒకప్పుడు 100 ఎన్నో చాలా తక్కువ శాతం ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ అని కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మరి ముస్లిం కూడా మైనారిటీలకు కూడా మరి రెసిడెన్షియల్ స్కూల్ అని ఏర్పాటు చేసిండు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఇదే గ్రామ పంచాయతీలకి పంచాయతీరాజ్ చట్టాన్ని బలోపేతం చేసి ప్రతి గ్రామంలో 500 జనాభాకి ఒక పారిశుద్ధ్య కార్మికుని ఏర్పాటు చేసి ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీని ఏర్పాటు చేసి, గతంలో ఒక పంచాయతీ సెక్రటరీ ఉంటే 3-4 గ్రామాలకు ఒక సెక్రటరీ ఉంటే ఈ ఊళ్ళ నుంచి ఆ ఊరికి, మొట్టపల్లి నుంచి మరి మెట్టుపల్లి నుంచి గుళ్ళకర్తి వెళ్ళి పోయొచ్చే వారికి ఇక్కడ ఏమైతుందో తెలియకపోయింది. అట్లాంటి పరిస్థితి ఉండకూడదు, ఎక్కడి వాళ్ళు అక్కడనే ఉండాలని చెప్పి పంచాయతీ సెక్రటరీని ప్రతి గ్రామానికి ఏర్పాటు చేసిండ్రు. ప్రతి గ్రామంలో చెట్లు పెట్టుకునే విధంగా నర్సరీలు ఏర్పాటు చేసుకొని మరి హరితహారం ద్వారా చెట్లను మరి బాగా పెట్టుకునేటట్టుగా చేసిండ్రు. మరి అదే విధంగా ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలను ఏర్పాటు చేసుకోవడం, ఇట్లా అన్ని కూడా చేయడం. ఒక్కొక్క ట్రాక్టర్ ని కొనుక్కోవడం ప్రతి గ్రామంలో. ఆ రోజు ట్రాక్టర్ కొనమంటే చిన్న గ్రామాలలో మేము ట్రాక్టర్లు ఎక్కడ కొంటామన్నారు, కానీ ప్రతి గ్రామంలో కొనాల్సిందే ఒక పద్ధతి పెట్టారు, ఒక నియమం పెట్టారు. మరి ఆ రోజు ఆ ట్రాక్టర్లు కొని అన్ని కార్యక్రమాలు చేసినాం. ఇవాళ మీ అందరు కూడా పొద్దుపోతాం పాప అందరు కూడా చాలా ఎదుగున్నారు. ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే మేము 6 గ్యారంటీలు 420 హామీలు మరి ఇవన్నీ చెప్పిండ్రు, అన్ని అబద్ధపు మాటలు మాట్లాడిండ్రు. ఒక చచ్చినోనికి ప్రాణం తప్పితే మిగతా అన్ని ఇస్తామన్నారు. ఒక 100 రోజులలోనే మరి మీ అందరికీ కూడా ఇవాళ 2000 పెన్షన్ ఇస్తే 4000 ఇస్తాం, మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి 4000 ఇస్తామన్నారు. ఇదే 10,000 రైతు బంధుని 15,000 రూపాయలు చేస్తాం, కౌలు రైతులకు ఇస్తాం, 100 రోజులే అన్నారు. ఇవాళ వచ్చినా ఏమన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వచ్చినాయా ఎవరికన్నా? వచ్చినాయా? ఎవరికి రాలేదు. మరి ఇవాళ 22 సంవత్సరాలు గాలి వదిలేసిండ్రు, గ్రామాలను గాలి వదిలేసి ఇవాళ పెట్టాలనా పెట్టద్దా అని ఇవాళ సందిగ్ధంలో ఉండి ఇవాళ ఆఖరికి కోర్టే ఒక మొట్టిగా వేసి పెట్టాల్సిందే, ఎందుకంటే కేంద్ర నిధులన్నీ కూడా వృధా పోతున్నాయి పెట్టాలన్నాక ఇవాళ మరి సర్పంచ్ ఎలక్షన్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా ఇవాళ చూస్తా ఉన్నాం మనం ఎక్కడ కూడా అధికార పార్టీలో వాళ్ళు ఉన్నా కూడా ఇవాళ మనకి అంతటా కూడా దాదాపుగా మన మొట్టపల్లి మన మౌలపల్లి మండలి అయితేంది, చిట్యాల మండలి అయితే అన్ని మండలాల్లో దాదాపు ఒక కాడ మరి 50% రావడం జరిగింది, ఒక కాడ 40%, ఒక కాడ 30%. మనం ఇవాళ సర్పంచ్ గెలిచినామంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కోల్పోయి వీళ్ళు ఏమి పనులు చెయ్యరు అనేది అర్థమైపోయింది. కాబట్టి తప్పకుండా దయచేసి రేపు రాబోయే రోజులలో మళ్ళా మన బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతా ఉంది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఎక్కడున్నా మళ్ళీ రావాల్సిందే అని మరి అందరూ కూడా కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో అదే జరుగుతుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మళ్ళీ రేపు రాబోయే రోజులలో మళ్ళా తెలంగాణకు ఒక దిశ ఎవరు అంటే కేసీఆర్ గారే. ఎందుకంటే తెలంగాణలో ఏమి కావాలన్నా ఇవాళ నీళ్లు అన్యాక్రాంతం ఎవరో పట్టుకపోతా ఉన్నారు, అయినా సోయలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇవాళ ఏమి జరుగుతున్నా ఏమి లేదు, వాళ్ళ కుర్చీలు మాత్రం భద్రంగా ఉండాలి, కుర్చీలను కాపాడుకోవాలనే దృష్టి తప్పితే ప్రజలకు పనిచేయాలనే దృష్టి ఎక్కడ కూడా ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి లేదు అనేది మరి మనందరం కూడా చూస్తా ఉన్నాం. తప్పకుండా మరి రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందరూ కూడా కూడుకుంటేనే మళ్ళీ మన రాష్ట్రం ఇంకా ముందుకు పోతుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ దాంట్లో భాగంగానే మన ముట్లపల్లి గ్రామాన్ని కూడా రేపు మళ్ళీ తప్పకుండా మళ్ళీ మన రమణారెడ్డి గారు ఇక్కడ నుంచి తప్పకుండా విజయం సాధిస్తారు మీ అందరి ప్రేమాభిమానాలతో ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఏది ఏమైనా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి వేదిక మీద ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి మరి పాలక వర్గానికి అందరికీ కూడా మరొకసారి మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఉప సర్పంచ్ గారు మెంబర్స్ అందరు కలిసి కేక్ కట్ చేసిన తర్వాత ఉప సర్పంచ్ గారితో అమూల్యమైన సందేశం విన్న తర్వాత ఇప్పుడు గ్రామ సభ్యుల
పరిచయ కార్యక్రమం చేస్తాము. మీరు పక్క జరగండి. నేను ఉప సర్పంచ్ కాంచెల్లి అందరం పరిచయం చేసుకునే కార్యక్రమం చేస్తాము. ఎందుకంటే ప్రజలు అందరినీ గౌరవించి గెలిపించారు కాబట్టి వారికి శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో అందరూ ఉత్సాహం ఉన్నారు కాబట్టి మీరందరూ ఫస్ట్ మాట్లాడతారు మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారాలు. నమస్కారాలు. పేరు పేరున నేను 8వ వార్డుకి వెళ్ళి పోటీ చేసి విజయం సాధించిన నా పేరు ఆల ముత్యం రెడ్డి. ప్రస్తుతం అందరి సహకారంతో నాకు ఉప సర్పంచ్ కల్పించిన ఆర్ వెంకరెడ్డి గారి సర్పంచ్ గారికి మిగతా సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. నా ప్రజలకు నా గెలుపు కూడా చాలా మంది కోరుకున్నారు. ముత్యం రెడ్డి నువ్వు ఈసారి గెలవాలరా అని నా పెద్దలు తోటి ఫ్రెండ్స్ అందరూ నన్ను కోరుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. నా పేరు నాగపూర్ శ్రీనివాస్. నేను మొదటి వార్డు మెంబర్ గా మరి గెలిచినాను. మరి మా ఫస్ట్ వార్డు మెంబర్ ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఈ సభ వేదికగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక 20 సంవత్సరాల నుంచి మన నరహరి పద్మ వెంకరెడ్డి గారు అయితే ఏ విధంగా అయితే నటించినారో దానికి భిన్నంగా కొంచెం అభివృద్ధి బాటలో నడిపించాలని ఈ సభా వేదికగా నరహరి వెంకరెడ్డి పద్మ గారిని కోరుకున్నాను. అంటే ప్రజలందరికీ నా నమస్కారాలు. ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి కొత్తగా మనకు ఎన్నికైన ముత్యం రెడ్డి గారికి ధన్యవాదాలు. మరి అందరికి వార్డు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను 3వ వార్డు మెంబర్ను. నా పేరు డ్యాగ రమేష్. నన్ను గెలిపించిన మా వార్డు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. గ్రామంలో ప్రతి ఒక్కరూ మరి ఎప్పుడు కానీ మంచి కోరుకొని మరి కొత్తదనంతో మరి గ్రామ ప్రజలందరూ మాకు ఏదన్నా లోటు ఉంటే చెప్తే మేము సర్పంచ్ గారి దృష్టికి తీసుకుపోయి ప్రతి ఒక్క పనిని ఒక మీ సేవకులాగా పనిచేస్తామని కోరుకుంటూ ముగిస్తున్నాను. 4వ వార్డు మెంబర్ను జనగురు అన్న పేరు. 4వ వార్డు మెంబర్ నుంచి గెలిచినందుకు ఆ 4వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సర్పంచ్ గారి ఏ పని అయితే మాకు అక్కడ లేదని మాకు ఆ ప్రజలు తెలిపితే ఆ పనిని మా సర్పంచ్ దృష్టికి తీసుకుపోయి మేము పని చేయగలుగుతామని కోరుకుంటున్నాం. 9వ వార్డు మెంబర్ గెలిచినందుకు ఆ ప్రజలకు తెలుపుకుంటున్నాను. అలాగే ముద్దపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిచిన శ్రీ నరహరి వెంకరెడ్డి పద్మ గారిని గ్రామ అభివృద్ధికి ఎంతో తోడ్పడుకుంటూ ఏ సమస్యలు ఉన్నా ప్రతి ఒక్క చిన్న విషయం అయినా పెద్ద విషయం అయినా వార్డు మెంబర్లు అనేది ఆయన దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తారని మనం ఆశిస్తున్నాం. నేను 10వ వార్డుకు వార్డు నంబర్గా గెలిచిన. నా పేరు కుక్కమూటి రవి. నేను ప్రజలతోటి మంచిగా నన్ను గెలిపించడంతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను మంచిగా సంతోషాన్ని గెలిపించారు. వాళ్ళతో నేను మంచిగా ఉండాలి, వాళ్ళు నాతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అందరికీ ప్రజలకు అందరికీ నమస్కారం. మా వారికి ఏది కావాలన్నా నేను మెజార్టీతో గెలిపించిన పటేల్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు పిరుకూరి హారిక. నేను 2వ వార్డు మెంబర్గా గెలిచినాను. నన్ను 2వ వార్డు మెంబర్గా గెలిపించినందుకు ధన్యవాదాలు. నన్ను పటేల్ గారు నిలబెట్టి గెలిపించినందుకు పటేల్ వారికి ధన్యవాదాలు. నేను ఏ పనైనా చేసిన పటేల్ వారికి ధన్యవాదాలు. 7వ వార్డు నన్ను అందరికీ గెలిపించినందుకు ప్రతి వాడకు నచ్చి నోడే మొట్ల పల్లి పల్లె తల్లి గోస
గోసదీర్చ కదిలినాడే మన ఇంటి రాత మార్చుతడే వెంకటరెడ్డన్న ఈ మట్టి విలువ పెంచుతడే వెంకటరెడ్డన్న ఆడబిడ్డలకు అండయ్యన్న ఇతడు అనాథలకు అప్పుడయ్యి తోడుకుంటాడు అభివృద్ధిలో మొట్లపల్లి నగ్రగామి చేస్తాడన్నా ఊరు మెచ్చినోడే ప్రతి వడకు నచ్చినోడే మొట్లపల్లి పల్లె తల్లి గోసదీర్చ కదిలినాడే మన ఎట్టి రాత మార్చుతడే వెంకటరెడ్డన్న ఈ మట్టి విలువ పెంచుతడే వెంకటరెడ్డన్న నాటు వేసే అక్క చెల్లెలా రాతమార రోజు కొరకే పోరు చేస్తాడు రాతమార రోజు కొరకే పోరు చేస్తాడు అరక పట్టి సెలక దున్నె రైతు గుండెలా బాధ తీర్చ బంధు వల్లే ముందుకొచ్చెను బాధ తీర్చ బంధు వల్లే ముందుకొచ్చెను నితంతులకు వృద్ధులకు అండగా నేనుంటానని చెదిరిపోయిన బతుకులకు చేయుతనివ్వాలని శ్రమజీవులు నా చెల్లెల చెమట విలువ పెంచుతని గూడు చెదిరిన ఇంటి గుండె బరువు దించుతనని తోడబుట్టిన అన్నల మన కోసమే వస్తుండు ఊరు మెచ్చినోడే ప్రతి వడకు నచ్చినోడే మొట్లపల్లి పల్లె తల్లి గోసదీర్చ కదిలినాడే మన ఎట్టి రాత మార్చుతడే వెంకటరెడ్డన్న ఈ మట్టి విలువ పెంచుతడే వెంకటరెడ్డన్న సంఘాలలో మార్పు తెస్తని వడ్డీ లేని రుణాలు అందేలాగా చేస్తని లేని రుణాలు అందేలాగా చేస్తని కుల సంఘాలకు బలమై నేనే ఉంటని ఊడులేని బడుగులింటి తోడునేనని ఊడులేని బడుగులింటి తోడునేనని ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచదారులేసి వీడు పడ్డ భూములల్ల చిగురులు పూయిస్తానని నీడలేని నిరుపేదల తోడుగా నేనుంటానని ప్రభుత్వ నిధులన్నీ తెచ్చి ప్రతి గడపకు మళ్లించి ప్రతి ఒక్కరి మోములల్లో నవ్వులు విరబూయిస్తని ఊరు మెచ్చినోడే ప్రతి వడకు నచ్చినోడే మొట్లపల్లి పల్లె తల్లి గోసదీర్చ కదిలినాడే మన ఇంటి రాత మార్చుతడే వెంకటరెడ్డన్న ఈ మట్టి విలువ పెంచుతడే వెంకటరెడ్డన్న పథకాలన్నీ పంచి పెడుతాడు ప్రతి ఒక్కరి పనులల్లో సాయమైతడు ప్రతి ఒక్కరి పనులల్లో సాయమైతడు సాగునీటి కష్టాలను తీర్చివేస్తాడు రైతుల కళ్ళల్లో వెలిగే పున్నమైతడు రైతుల కళ్ళల్లో వెలిగే పున్నమైతడు అర్హులైన పేదోళ్లకు పెన్షన్లను ఇప్పించి ఆగిపోయిన ప్రగతికి కొత్త నడక నేర్పించి అనగారిన నా పల్లెకు కొత్త వెలుగు తెస్తానని అమ్మలక్కల దీవెన నా పైన ఉండాలని సర్పంచిగా సేవ చేయ బ్యాటు గుర్తుతో వస్తుండు ఊరు మెచ్చినోడే ప్రతి వడకు నచ్చినోడే మొట్లపల్లి పల్లె తల్లి గోసదీర్చ కదిలినాడే మన ఎట్టి రాత మార్చుతడే వెంకటరెడ్డన్న ఈ మట్టి విలువ పెంచుతడే వెంకటరెడ్డన్న అందరమొకటై అన్నకు ధైర్యమిద్దము గెలుపు తిలకమే దిద్ది తోడుగుందము బ్యాటు గుర్తు కోటేసి సర్పంచిగా గెలిపిద్దాము ఊరు మెచ్చినోడే ప్రతి వడకు నచ్చినోడే మొట్లపల్లి పల్లె తల్లి గోసదీర్చ కదిలినాడే మన ఎట్టి రాత మార్చుతడే వెంకటరెడ్డన్న ఈ మట్టి విలువ పెంచుతడే వెంకటరెడ్డన్న మహిళా సంఘాలలో మార్పు తెస్తని వడ్డీ లేని రుణాలు అందేలాగా చేస్తని లేని రుణాలు అందేలాగా చేస్తని కుల సంఘాలకు బలమై నేనే ఉంటని ఊడులేని
నేనని ఊడులేని బడుగులింటి తోడు నేనని ఆడబిడ్డలాత్మ గౌరవాన్ని పెంచెదారులేసి బీడుబడ్డ భూములల్ల చిగురులు పూయిస్తానని నీడలేని నిరుపేదల తోడుగా నేనుంటానని ప్రభుత్వ నిధులన్నీ తెచ్చి ప్రతి గడపకు మళ్లించి ప్రతి ఒక్కరి మోములల్లో నవ్వులు విరబూయిస్తని ఊరు మెచ్చినోడే ప్రతి వాడకు నచ్చినోడే ముట్లపల్లి పల్లె తల్లి గోసదీచ కదిలినాడే మన ఎత్తి రాత మార్చుతడే వెంకటరెడ్డన్న ఈ మట్టి విలువ పెంచుతడే వెంకటరెడ్డన్న పథకాలన్నీ పంచి పెడతాడు ప్రతి ఒక్కరి పనులల్లో సాయమైతడు ప్రతి ఒక్కరి పనులల్లో సాయమైతడు సాగునీటి కష్టాలను తీర్చివేస్తాడు రైతుల కళ్ళల్లో వెలిగే పున్నమైతడు రైతుల కళ్ళల్లో వెలిగే పున్నమైతడు అర్హులైన పేదోళ్లకు పెన్షన్లను ఇప్పించి ఆగిపోయిన ప్రగతికి కొత్త నడక నేర్పించి అనగారిన నా పల్లెకు కొత్త వెలుగు తెస్తానని అమ్మలక్కల దీవెన నా పైన ఉండాలని సర్పంచిగా సేవ చేయ బ్యాటు గుర్తుతో వస్తుండు ఊరు మెచ్చినోడే ప్రతి వాడకు నచ్చినోడే ముట్లపల్లి పల్లె తల్లి గోసదీచ కదిలినాడే మన ఎత్తి రాత మార్చుతడే వెంకటరెడ్డన్న ఈ మట్టి విలువ పెంచుతడే వెంకటరెడ్డన్న అందరమొకటై అన్నకు ధైర్యమిద్దము గెలుపు తిలకమే దిద్ది తోడుగుందము బ్యాటు గుర్తు కోటేసి సర్పంచిగా గెలిపిద్దాము ఊరు మెచ్చినోడే ప్రతి వాడకు నచ్చినోడే ముట్లపల్లి పల్లె తల్లి గోసదీచ కదిలినాడే మన ఎత్తి రాత మార్చుతడే వెంకటరెడ్డన్న ఈ మట్టి విలువ పెంచుతడే వెంకటరెడ్డి